సో బ్యాంక్ నిఫ్టీలో మనం రేపు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేసుకోవాలో సింపుల్ వేలో చెప్తున్నా. సో ప్రైస్ ఇక్కడ నుంచి 2 times రిజెక్షన్ వచ్చింది. మార్కెట్ ఇక్కడ ఎండ్ అయిపోయింది, 50,300లో ఎండ్ అయిపోయింది. సో ఇక్కడ మనం సపోర్ట్ లైన్ డ్రా చేసుకుందాం. ఫస్ట్ సపోర్ట్ ఇది కలర్ గ్రీన్ కలర్ పెట్టేసుకోండి. అలాగే మినిమైజ్ చేసుకొని చూడండి ఇక్కడ ఏమన్నా ఉందా, ప్రీవియస్ అంటే ఉంది కదా రిజెక్షన్. సో ఇది మన ఫస్ట్ సపోర్ట్. సెకండ్ అలాగే ఇక్కడ నుంచి ప్రైస్ రిజెక్షన్స్ వచ్చినాయి మళ్ళీ ఇక్కడ నుంచి. సో ఈ జోన్ నుంచి ఇటు బ్యాక్ సైడ్ ప్రీవియస్ ఏమున్నాయో ఒక్కసారి చూసుకొని ఇక్కడ 2 times రిజెక్షన్ వచ్చింది. సో ఇది ఆల్రెడీ మనం డ్రా చేసుకొని ఉంది. సో దీనికి బిఫోర్ ఎక్కడైనా ప్రైస్ కొంచెం పుల్ బ్యాక్ వచ్చిందా అంటే, సో ఇక్కడ ప్రైస్ బాగాసార్లు ఎక్స్పెక్ట్ చేసింది ఈ జోన్. సో ఇక్కడ మనం డ్రా చేసుకుందాం ఒక సపోర్ట్ జోన్ మళ్ళీ. సో ఇది సెకండ్ సపోర్ట్ మనకి. ఇలా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు సపోర్ట్ అయిపోయింది, రెసిస్టెన్స్ డ్రా చేసుకుందాం. మార్కెట్ ఇక్కడ నుంచి ఫాల్ అయిపోయింది. సో దీనికి రెస్పెక్ట్ ఇచ్చింది కాబట్టి ఈ లెవెల్స్కి ఇక్కడ ఇవన్నీ రెస్పెక్ట్ ఇచ్చింది కాబట్టి ఇది రెసిస్టెన్స్ డ్రా చేసుకుందాం. ఇది మనం రెడ్ కలర్లో పెట్టుకుందాం రెసిస్టెన్స్ జోన్. సో సెకండ్ రెసిస్టెన్స్ వచ్చి ఇది అండ్ థర్డ్ రెసిస్టెన్స్ ఓకే. ఇప్పుడు మనం రేపు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ సపోర్ట్ వచ్చి మనకి 50,200, అలాగే సెకండ్ సపోర్ట్ వచ్చి 50,100, థర్డ్ సపోర్ట్ 49,900. అలాగే రెసిస్టెన్స్ చూసుకుంటే ఫస్ట్ రెసిస్టెన్స్ మనకి 50,500, సెకండ్ రెసిస్టెన్స్ 50,800, థర్డ్ రెసిస్టెన్స్ 51,100. సో ఇవి మనకి థర్స్డే రోజు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్. డ్రా చేసుకోవడంలో ఏదన్నా డౌట్స్ ఉంటే నాకు DM చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేసుకోవాలో అని.